ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీలో గాని ఈ 8 గుణాలు ఉన్నాయా? ఉంటే చాలు, మీరు అందరి చేత గౌరవించబడతారు. ఏం గుణాలు, అదేంటో మన వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. వ్యక్తి అన్నాక రకరకాల గుణాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ 8 గుణాలు ఉంటే మీరు అందరి చేత గౌరవించబడతారు. ప్రతి వ్యక్తికి సమాజంలో గౌరవం కావాలని మనం తహతహలాడుతూ ఉంటాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఎదుటి వాళ్ళు అంటే మనతో ఉండేవాళ్ళు కూడా అలాగే కోరుకుంటారు. కానీ మనం ఇస్తే వాళ్ళు ఇస్తారు గౌరవం అనేది. కానీ కొంతమంది గౌరవం ఇవ్వరు, గౌరవం తీసుకోలేరు. మరి ఆ గౌరవం పొందాలంటే ముఖ్యంగా 8 గుణాలు ఉండాలని మరి విదురుడు చెప్తున్నాడు. హిందూ ధర్మంలో రామాయణ మహాభారతాల గురించి అందరికీ తెలిసినవే. ఈ ఇతిహాసాలు నేటి మానవుల జీవితానికి సంబంధించి మంచి చెడుల గురించి తెలుపుతూ ఉంటాయి. పాండురాజు ధృతరాష్ట్రులకు సవతి తమ్ముడు విదురుడు. ఈయన మహానీతిమంతుడు. విదురుడు కురువంశ పితామహుడైన భీష్ముడి దగ్గర విద్యను అభ్యసించాడు. విదురుడు ధృతరాష్ట్రుడి కొలువులో మంత్రి. కౌరవులు పాండవులకు చేసిన అన్యాయాలకు విదురుడు ప్రత్యక్ష సాక్షి. అన్యాయం సహించిన నైజం విదురుడిది. ప్రపంచంలోని గొప్ప నీతివేత్తలలో మహాత్మా విదురు పేరు ప్రసిద్ధిగాంచింది. గొప్ప ఆలోచనపరుడు అయిన విదురుడు చెప్పిన నియమాలు నేటి కాలంలో ప్రజలు అనుసరిస్తే కష్టాల నుండి బయటపడవచ్చు. ఇక విదురుడు మనిషిలో కనిపించే 8 గుణాల గురించి చెప్పారు. ఈ గుణాలను పాటిస్తే ప్రపంచంలో అందరిచే గౌరవించబడతారని కూడా చెప్పారు. మరి ఆ 8 గుణాల్లో ఒకటి, ఒక మనిషికి స్వభావం అతనికి సమాజంలో భిన్నమైన గుర్తింపును ఇస్తుంది. ఒక మనిషి స్వభావం కారణంగా అతను ఉత్తీర్ణత సాధించిన విఫలమవుతాడు. దీనివల్ల సహజంగా ఉంటే ప్రజలు మిమ్మల్ని, సరళంగా ఉంటే ప్రజలు మిమ్మల్ని ఇష్టపడతారు, అలాగే అందరూ గౌరవిస్తారు. ఇక 2, ఒక మనిషి తన ఇంద్రియాలు లేదా మనసును నియంత్రించుకున్న సామర్థ్యం కలిగి ఉండాలి. అలాంటి వ్యక్తి ఎల్లప్పుడూ చేసే పనిలో విజయాన్ని సొంతం చేసుకుంటాడు. సమాజంలో ప్రతి ఒక్కరూ అతడిని గౌరవ మర్యాదలతో ఆదరిస్తారు. ఇక 3, అలాగే మనిషికి ఇతరులకు సహాయం చేసే స్వభావం ఉండాలి. అలాంటి వ్యక్తులను ప్రజలు ఎల్లప్పుడూ గౌరవిస్తారు. అలాగే కష్ట సమయాల్లో ప్రజలు ఎల్లవేళలా అలాంటి వ్యక్తులకు అండగా నిలబడతారు. ఇక 4, మన హిందూ ధర్మంలో దాతృత్వం అనేది సద్గుణంగా పరిగణించబడుతుంది. దానం చేసే వ్యక్తి ఎప్పటికీ కీర్తించబడతాడు. అతడు సమాజంలో గొప్ప వ్యక్తిగా గౌరవిస్తారు. ఇక 5, మనిషికి తెలివితేటలు ఉండడం పెద్ద విషయం కాదు. అయితే ఆ తెలివితేటలకు మంచి పనులకు ఉపయోగించడం చాలా ముఖ్యం. తన తెలివితేటలను సరైన మార్గంలో ఉపయోగించే వ్యక్తి జీవితంలో ప్రతి విషయాల్లో విజయాన్ని అందుకుంటాడు, అలాగే గౌరవాన్ని కూడా పొందుతాడు. ఇక 6, ఒక మనిషి తన జ్ఞానాన్ని పెంపొందించుకుంటే అతనికి ప్రతి చోట తగిన గుర్తింపు లభిస్తుంది. అతని జ్ఞానంతో తెలిసిన వారు, తెలియని వారు కూడా గౌరవించబడతారు. అంతేకాదు అటువంటి మనిషి నుండి జ్ఞానాన్ని పొందాలని తపనలో ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. ఇక 7, ఒక శక్తివంతమైన వ్యక్తి తన సొంత బలంతో కీర్తిని పొందుతాడు. ప్రపంచంలో ప్రజాదరణ పొందేందుకు ధైర్యంగా ఉండడం కూడా అవసరం. ఇక 8, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ పరిస్థితి అంచనా వేస్తూ ఆలోచనాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంటుంది. అటువంటి వారు తప్పనిసరిగా సమాజంలో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. సో ఫ్రెండ్స్, మరి 8 ఈ గుణాలు ఉన్న ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో, అంటే ఈ గుణాలు కలిగి ఉంటే తప్పకుండా ఆ వ్యక్తి ప్రతి సమాజంలో ఎక్కడికి పోయినా అతను ఇలా మన 8 గుణాలు అనేవి మరి 8 ఈ రత్నాలుగా చెప్పబడి మంచి గుణాలను మన జీవితంలో కానీ ఉంటే ఆ వ్యక్తి సమాజంలో అలాగే తన జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇందులో కానీ మీకు కానీ ఈ గుణాలు లేకపోతే ఈరోజే వాటి కోసం ప్రయత్నించండి. జీవితంలో ఒక గొప్ప మలుపుకు లేదంటే జీవితంలో ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా మీకు మీరే ఒక మార్గాన్ని వేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.